విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం, ఎస్ఆర్ఐ ప్రక్రియ పరిశీలన, విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వచ్చే నెల 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా 6 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నావికాదళం, తీర రక్షక దళం బృందాలు 72 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని షిప్యార్డ్ను భారత నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. షిప్యార్డ్ ఆధునీకరణ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్ది ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల షిప్యార్డ్ సాధించిన విజయాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం డి చంద్రశేఖరన్ ఆయనకు వివరించారు. నౌకల నిర్మాణానికే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ఆధునీకరణ, సాంకేతిక సామర్థ్యాల పెంపునకు సంస్థ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రక్రియ అమలును పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్తో కలిసి ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మరో మైలురాయిగా ఈ నౌక నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో సుమారు 70% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విజయనగరంలోని జేఎన్టీయూ జీవీ తొలి స్నాతకోత్సవ వేడుకలు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 3 ఏళ్ల కాలానికి సంబంధించి మొత్తం 34,806 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా 11 మందికి పీహెచ్డీ పట్టాలు, 50 మందికి బంగారు పతకాలు, 2కి ఎండోమెంట్ అవార్డులు, 1కి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జూలై 12వ తేదీన స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో హెచ్బీ కాలనీ, కంచరపాలెం, సీతమ్మధార, సాగర్ నగర్, గాజువాక, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో పలువురు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ ఆసుపత్రిలో 18 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ముందస్తు జాగ్రత్తగా వైద్య సిబ్బంది అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.